మేడారం శిలలపై తల్లుల చరిత్ర. మేడారం క్షేత్ర అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్న రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివాసీ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం వైభవం భావితరాలకు తెలిసేలా శిల్పాలపై చరిత్రను చెక్కిస్తోంది. మహాజాతర ప్రారంభానికి ముందే ఈ పనులన్నీ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటోంది రేవంత్ సర్కార్. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 250 కోట్లతో మేడారాన్ని అభివృద్ధి చేస్తోంది. ఆదివాసీ సాంప్రదాయాలకు అనుగుణంగా శాశ్వత నిర్మాణాలు చేపడుతోంది రేవంత్ ప్రజా ప్రభుత్వం. 100 ఏళ్లైనా చిక్కు చెదరకుండా ఉండేలా గ్రానైట్ తో కొత్త గద్దెల నిర్మాణం, స్తంభాలు, స్వాగత తోరణాలను ఏర్పాటు చేస్తోంది. ఓవైపు ఆదివాసీల ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తూనే సమ్మక్క సారక్క తల్లుల చరిత్రకు సంబంధించిన అంశాలను అందరికీ తెలిసేలా శిలలపై ఏర్పాటు చేస్తోంది. మేడారం చరిత్రకు సంబంధించి కోయల వద్ద దొరికిన 930 ఏండ్ల నాటి తాళపత్ర గ్రంథాల ఆధారంగా 7000 శిల్పాలు, చిహ్నాలు ఏర్పాటు చేస్తోంది. సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలతో పాటు ఆదివాసీలు దేవతలుగా భావించే పులి, జింక, దుప్పి, పావురం, ఏనుగు, నెమలి, మొసలి తదితర పశుపక్షాదుల ప్రతిమలు కూడా శిల్పాలపై అద్భుతంగా చిక్కించనుంది. ఇక కోయల సాంప్రదాయాల్లో కీలకమైన సూర్యచంద్రులు, త్రిశూలం, నెలవంక, బండి చక్రాలు, అడ్డ, నిలువు గీతలకు స్తంభాలపై చోటు దక్కింది. వాటితో పాటు సమ్మక్క సారక్క వంశస్థులైన దాదాపు 250 కోయల ఇంటి పేర్లు, వారి మూలాలను శిలలపై చెక్కడం ద్వారా వాళ్ల చరిత్రను భావితరాలు తెలుసుకునే అవకాశం కల్పించింది. అంతేకాకుండా ఆనాటి చరిత్ర, వివిధ రాజ్యాల నేపథ్యం, దిక్కుల వివరాలు తెలిపేలా వివిధ చోట్ల చిహ్నాలను ఏర్పాటు చేయనుంది. దక్షిణాదితో పాటు ఉత్తర భారతంలోని ప్రాంతాల పేర్లతో ఈ చిహ్నాలు ఉండనున్నాయి. ఇక ఆనాటి పవిత్ర వాయిద్య పరికరాలు, కళాకృతులైన తూతుకొమ్మ, చక్రం లాంటివి కూడా ఏర్పాటు చేయనుంది రేవంత్ ప్రజా ప్రభుత్వం.